సర్వాధికారి మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన కరుణ, కృప, వాత్సల్యాన్ని నాకు అనుగ్రహింపచేసి నీ బిడ్డలుగా మమ్మల్ని కాచినందుకు మీ స్తోత్రాలు ప్రభు. చేరువచ్చిన బిడ్డలను అలాగేనైనా అనారోగ్య పరిస్థితుల్లో నుండి నీ బిడ్డలను లేవనెత్తి నడిపించినందుకు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. మీ కరుణ వాత్సల్యాలతో మమ్మల్ని నింపండి, స్థిరపరచండి. మీ ఆత్మను అనుగ్రహింపచేసి బలపరచమంటూ క్రీస్తు వారి మహోన్నతమైన నామాన్ని ప్రార్థించడికి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ లేఖనాలను పరిశీలన చేస్తాను. దేవుని వాక్యం అంటే కనుక లేని సంగతులను బోధించేది కాదు. మర్మ బోధలనేవి చెక్కు పెట్టే కాలం. ప్రకటన గ్రంథం మీద ఈరోజు యూట్యూబ్లో చూస్తే కనుక చాలా విచిత్రమైన ప్రసంగాలు వస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంటే రాబోతున్న అంత్యక్రీస్తు అని, తర్వాత జూక్బర్గర్ అంత్యక్రీస్తుగా వస్తాడని, అతను కూడా ఒక యూదుడే కాబట్టి, ఇలా నానా రకాలన్న విషయాలన్నీ కూడా చెప్తూ మనుషులను ఆందోళనలోనికి నడిపిస్తున్నారు. పోయిన వారం చెప్పినట్టుగా 3వ మందిరము యూదులు కట్టడం వల్ల ఉపయోగం ఏమిటి అని మాట్లాడారు. అలా మాట్లాడుతూ ఎర్రని పెయ్యి గురించి మాట్లాడారు. ఎర్రని పెయ్యి యొక్క ఉద్దేశం లేదా ఎర్రని పెయ్య యొక్క క్రీస్తులో ఛాయలు, దాని ఛాయలు అనేవి క్రీస్తులో ఉన్నవి. ఆ రోజు ఎందుకు ఎర్రని పెయ్యిని భద్రపరచాలి, ఎందుకు దాన్ని భస్మం చేయాలి, ఎందుకు దాన్ని కళంకం లేనిదిగా ఉండాలి అని దేవుడు ఆ రోజు మోషేతో చెప్పిన సంగతులు, ఏ విషయమై ఎందుకోసం దేవుడు చెప్పాడు, ఆ చెప్పిన మాటలు యేసుక్రీస్తు వారిలో ఎలా నెరవేరినాయి. అవి నెరవేరినవి దాన్ని చూడడం మానేసి, యేసుక్రీస్తులో జరిగినవని చూడడం మానేసి, ఏదో ఒక మాటను పట్టుకుని మరలా ఎర్రని పెయ్య కాల్చటము, తగలబెట్టడం చేస్తారన్న ఆలోచనలో ఈరోజు క్రైస్తవులందరూ కూడా నిమగ్నమైపోయారు. చూద్దాం ఈరోజు ఆ ఎర్రని పెయ్య యొక్క ఛాయలు ఏంటో ప్రతీది కూడా యేసుక్రీస్తు వాళ్ళు ఎలా నెరవేరినవో చూపిస్తాను. జాగ్రత్తగా మనం బైబిల్ని చూద్దాం. మనం బైబిల్ మీద ఆసక్తి కలిగి చదవగలిగినప్పుడు ప్రతీది కూడా అద్భుతంగానే ఉంటుంది. పాత నిబంధన చదువుతున్నప్పుడు కొన్ని చోట్ల బ్రేకులు వేయాల్సి వస్తుంది, బ్రేకులు అడిపోతుంటాయి. ఇవాళ కొన్ని అధ్యాయాలు చదివేయాలనిపిస్తుంది నాకు, కానీ ఆ అధ్యాయాలు చదువుతుంటే కనుక బ్రేకులు అడిపోతుంటాయి. అక్కడ ఆగి ఆలోచించాల్సి వస్తుంది. అరే ఈ మాట ఎక్కడో తగులుతుంది, ఈ మాట యొక్క భావం ఎక్కడో కొత్త నిబంధనలో కనబడుతుంది అన్న మళ్ళా ఆలోచన. అలా మరలా క్రొత్త నిబంధనలోనికి వెళ్ళి చూడడం, ఇక్కడ దీనికి సందర్భించింది ఇదా. ఇలా పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా కూడా చాలా బ్రేకులు అనేవి కనిపిస్తుంటాయి నాకు, ఆగి చదవాల్సి వస్తుంది. అలా చాలా విషయాలు క్రొత్త నిబంధనకు సంబంధించిన సందర్భాలు పాత నిబంధనకు ఎదురు పడతాయి. అలాంటి విషయమే సంఖ్యాకాండము 19వ అధ్యాయము ప్రారంభవచనం నుండి చూద్దాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము ప్రారంభవచనం నుండి కూడా జాగ్రత్తగా చదివి అందులో ఉన్న విషయాలను అర్థం చేసుకుందాం.
యెహోవా మోషే అహరోనులకు ఎలాగో సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏమనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మత్స లేనిదియు ఎప్పుడైనను కాడి మోయినదియు ఎర్రని పెయ్య నీ యొద్ద తీసుకుని రావాలని వారితో చెప్పాను అన్నాడు. మొట్టమొదటిగా అది ఒక ఎర్రని పెయ్య, ఇంకా అది కాడి మోయినదై ఉండాలి. అంటే ఎవరికి కూడా దాసోహమై ఉండకూడదు. కాడెత్తుకుందంటే కానీ ఒక వ్యక్తి దగ్గర దాసోహము చేస్తుంది. అది ఎర్రని పెయ్య ఒకరి దగ్గర దాసత్వం చేయనిదై ఉండాలి. ఫస్ట్ ఏంటంటే కనుక కళంకము లేనిది, మత్స లేనిది. ఒక ఎర్రని పెయ్యకి మత్స ఉండకూడదు. అందుకే ఇశ్రాయేలీయులు ఇప్పుడంట మత్స లేని ఒక పెయ్యను వెతుకుతున్నారంట. ఒక 3 పెయ్యలు దొరికినవంట. వాటిల్లో ప్రతి ఇంటికి పరిశీలన చేస్తారంట. తెల్లింటికి ఉండకూడదు, నల్లింటికి కనిపించకూడదు, వెతుకుతున్నారంట. అలా వెతికి ఒక 3 ఒక స్టోర్ రూమ్లో ఒక ప్లేస్లో ఉంచారు. అద్దాలు కట్టి చుట్టూరును, ఎవరు వెళ్ళకుండా, మరలా ఎవరైనా వెళితే ఒకవేళ మనుషుల యొక్క వైరస్ ఏమైనా దానికి వస్తుందేమో అని ఏర్పాటు చేశారంట. బలి ఇవ్వడానికి, దహన బలి ఇవ్వడానికి. దాని బూడిదితో అభిషేకం చేసి ఇప్పుడు 3వ మందిరాన్ని నిర్మించడానికి మోషేకు చెప్పింది ఎప్పుడంటే కనుక పాత నిబంధనలో క్రీస్తు పూర్వం యేసుక్రీస్తు వారు రాకముందు చెప్పబడిన మాట. అది నెరవేరిందా లేదా, కనిపిస్తున్నావా లేదా అని పరిశీలన చేయడం మానేసి ఇప్పుడు ఏం చేస్తారంటే కనుక ఎర్రని పెయ్యి మీద అడ్డారు. యేసుక్రీస్తు వారి మీద పడితే బాగుండు. మేము సిలువ వేసి చంపిన ఆయన యేసుక్రీస్తు వారు, ఆయన కోసం మేము ఏం చేయాలని 4,000 మంది వచ్చారు ఆ రోజు అపోస్తుల దగ్గరికి. వాళ్ళలా ఆలోచించుంటే బాగుండు. వాళ్ళలాగా ఆలోచించకుండా వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే కనుక క్రొత్తగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చూద్దాం. ఇశ్రాయేలు కళంకము లేనిది, మత్స లేనిది, ఎవడును ఎప్పుడును కాడి మోయబడనది, ఎర్రని పెయ్యని యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పాను. కళంకము లేనిది. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఎవరికి దాసోహము కానివాడు, పాపులలో చేరక, ఎవరికి దాసోహము కానివాడు, నిర్దోషి, పవిత్రుడు, నిష్కలంకముడు. కళంకము లేనిది అంటే కనుక, కళంకం ఉంటే కనుక కళంకుడు అంటారు. ఈయన ఎవరు? నిష్కల్మషుడు అంటే కనుక ఏ కళంకము ఆయనకి లేదు, రాలేదు. అందుకే యేసుక్రీస్తు వారే చక్కటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 8:46. యోహాను సువార్త 8:46. బైబిల్ త్వరగా తీయండి.
త్వరగా చదవండి. నాకు నాకు సహకరిస్తే కనుక ప్రసంగం కొంచెం స్పీడ్గా అవుద్ది, లేదనుకో ఎక్కువ అయిపోద్ది. 8 వచనాలు వివరించాలి కాబట్టి చాలా పెద్ద ప్రసంగం. 8వ అధ్యాయము 45వ వచనమా 46. నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించును? యేసుక్రీస్తు వారు బ్రతుకుండగా చెప్పిన సంగతి. నాలో పాపముందని ఎవరు స్థాపించగలరు? ఆయనలో కళంకం ఉందని ఎవరైనా పట్టుకోగలరా? నిష్కలంషుడైన ఎవరు పట్టుకోగలరు? లేదు. ఇంకా సిలువుకు అప్పగిస్తున్నప్పుడు కూడా ఏం జరిగింది అవి కూడా చూద్దాం. 23వ అధ్యాయము లూకాసు వార్త 23వ అధ్యాయం 22వ వచనం. 23, 22 లూకాసు వార్త. 3వ మారు మూడో మారు అంటే 3 సార్లు ఆయనను ఏం చేశారంటే నేరారోపణ కోసం వెతికారు. విచిత్రం ఏంటంటే కనుక నేరం రుజువు కాకపోయినా కానీ శిక్ష పడింది ఎవరికంటే యేసుక్రీస్తు వారికి. నేరం అసలు రుజువు కాకుండానే శిక్ష పడింది ఆయనకి. అదే చెప్తున్నాడు. 3వ మారు అతన్ని ఎందుకు ఏ దుష్కార్యము చేసెను? ఇతను ఎందు మరణము తగిన నేరమేమీ నాకు కనబడలేదు, అగపడలేదు. ఇతను శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాడు. ఎలాగ తీసుకొచ్చారు కాబట్టి కొరడాలతో కొట్టి వదిలేస్తాను అన్నాడు పిలాతు. ఏ నేరము కనపడలేదు. ఇంకా మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం. తన శిష్యుడైన యోధా మాట్లాడుతున్నాడు చూడండి. లూకాసు సువార్త 27 4వ వచనం. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని. వెండి నాణ్యాలకు అమ్మేశాడు కదా, 30 వెండి నాణ్యాలకు అమ్మేసి మరలా శాస్త్రుల దగ్గరికి పరిచయుల దగ్గరికి వెళ్ళి ఈ ధనము నాకు వద్దు, ఎందుకంటే నేను అప్పగించింది ఎవరినంటే నిరపరాధిని, కళంకము లేనిది, మత్సలేనిది. ఎప్పుడు ఎవరికైనా దాసోహము కాలే. ప్రతి మనిషి కూడా పాపానికి దాసోహమైన వాడే, కానీ ఆయన దాసోహము కాలేదు. ఇది ఆయన రికార్డు, యేసుక్రీస్తు వారి రికార్డు. పాపము చేయలే, పాపం రుజువు కాల, ఎవరికి దాసోహం కాల. అపవాది వచ్చి నాకు మొక్కు, ఈ లోక మహిమంతా నీకు ఇస్తా, నేను దాసోహం కావడానికి రాలా. ఎందుకంటే నేను పవిత్రమైన ఒక ఎర్రని పెయ్యి వలె బలి అవ్వాలి కాబట్టి నేను నీకు నమస్కారం చేయడం ఏంటి? లే పో. ఎవరికి దాసోహం కాలేదైనా, ఎవరు కాడి మోయినది ఆయన యొక్క విధానం, ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క ఉద్దేశం. ఎర్రని పెయ్యలోనున్న ఆ ఛాయలన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో కనబడతాయి. అది దేవుడు మోషేకి అహరోనుకి చెప్పాడంటే కనుక వాళ్ళకి ఛాయారూపకం చెప్తున్నాడు. ఈ ఎర్రని పేయ ఉద్దేశము యేసుక్రీస్తు వారి కొరకు, మీ పాపాల కొరకు బలి అయిపోవడానికి యేసుక్రీస్తు వారిలో నెరవేరుతాయి. మీరు ఇది ఎలాగైతే బలిస్తున్నారో ఆయనలో ఈ లక్షణాలు కనబడతాయి. అది ఆయన ఉద్దేశము. వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి. మోషేకి అర్థమైంది, అహరోనుకి అర్థమైంది.
ఇశ్రాయేలుకి జనాంగానికి అర్థం కాల, జనాంగానికి అర్థం కాల, ఇప్పుడున్న వాళ్ళకు కూడా అర్థం కాదు. ఇంకా 3వ వచనం, సంఖ్యాకాండం 3వ వచనం, మీరు యాజకుడైన ఎలియాజరును దాన్ని అప్పగింపవలను. ఒకడు పాళెము వెలుపల దాన్ని తోలుకుని పోయి అతని ఎదుట దానిని వధింపవలను. ఎర్రని పెయ్యను పాళెము వెలుపట తీసుకువెళ్ళి ఏం చేయాలంటే కనుక వధించాలి. ఇంకెలా అప్పగించి దాన్ని పాళెము ఎదుట తీసుకుని పోయి అతని ఎదుట దాన్ని ఏం చేయాలంటే కనుక వధించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట, పాళెము వెలుపట, పాళెము గవిని అన్న ఒకటే, గవిని ఎలుపట ఆయన శ్రమ పొందెను. 11వ వచనం కూడా చదువుతాం, లేదా 10వ వచనం చదువుతాం. మన కొరకు బలిపీఠమునున్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయవారికి అధికారము లేదు. వేటి రక్తము పాళెము పాప పరిహారమగు పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరము శిబిరముకు వెలుపట దహింపాలి. అదే చెప్తున్నాడు, అది శిబిరం వెలుపట దహించాలి. మరి యేసుక్రీస్తు వారు ఎక్కడ సిలువ వేయబడ్డాడు? గవిని వెలుపట, ఊరి బయటే. కల్వరి కొండ అంటే ఊరి బయట. యేసుక్రీస్తు వారిని సిలువ వేసింది ఎక్కడంటే కనుక గవిని వెలుపట, అంటే ఊరి బయట. ఊర్లో వేసారా? ఆ గొల్గొతా కొండ వైపుకు యెరూషలేము ఈదుల్లో నడివీధుల్లో నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళి ఆ గవిని యొక్క బయట ఆయన ఏం చేశారంటే కనుక సిలువ వేశారు. ఎర్రని పెయ్యలో యేసుక్రీస్తు వారి యొక్క ఛాయలు, అవి ఛాయ, ఇది నిజస్వరూపం. ఆ పెయ్యి యొక్క ఛాయ యేసుక్రీస్తు వారిలో నిజస్వరూపాన్ని దాల్చింది. యోహాను సువార్త 19వ అధ్యాయం, 3వ వచనం, 17వ వచనం, 17. వారు యేసుని తీసుకుని పోయి ఆయనను తన సిలువ మోసుకుని కపాలమను స్థలమునకు ఆ చోటుకు వెళ్ళిరి. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. ఆయన సిలువ మోసుకుంటూ తీసుకుని పోయే స్థలం గొల్గొతా, పాళెము వెలుపట. గొల్గొతా అని అర్థం కాదు, పాళెము వెలుపట తీసుకుని వెళ్ళారు సిలువ వేయడానికి, పాళెము వెలుపట. ఇంకా సంఖ్యాకాండం 19వ అధ్యాయం, మరలా 19వ అధ్యాయం 4వ వచనం, 4వ వచనం, యాజకుడని ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వేలుతో తీసుకుని ప్రత్యక్షపు గుడారపు ఎదుట ఆ రక్తమును కొంచెము 7 మారులు ప్రోక్షించాలి. 7 మారులు దాన్ని ఏం చేయాలంటే కనుక ప్రోక్షించాలి. యాజకుడు ఆ రక్తాన్ని ఏం చేయాలంటే కనుక ప్రోక్షించాలి. యేసుక్రీస్తు వారు ఎవరంటే కనుక ప్రధాన యాజకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక
ప్రధాన యాజకుడైన, మనకు సరిపోయిన వాడు ప్రధాన యాజకుడు. టైం ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని రిఫరెన్స్లు చూపిస్తలేదు. ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఆయన 7 మార్లు రక్తాన్ని ప్రోక్షించాడంటే కనుక యేసుక్రీస్తు వారు 7 మాటలు సిలువలో ఏం చేశారంటే కనుక పలికారు. ఆయన సిలువ మీద ఉండగా 7 మాటలు పలికారు. 7 మాటలు అయ్యే సిలువ ధ్యానాల్లో మనం చాలామంది ఏం చేస్తారంటే 7 మాటలు ధ్యానం చేస్తారు. 7 మాటలు అక్కడ ఉన్నవారికి ఉపయోగపడేలా యేసుక్రీస్తు వారు ఆత్మను అప్పగించడానికి, తండ్రిని చేరడానికి ఏవైతే పాత నిబంధనలో ఉన్న అవి వాటిని నెరవేర్చాలో వాటిని యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే కనుక ప్రోక్షిస్తారు. అంటే ఆ మాటలను ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారు పలుకుతారు. పలకటం, ప్రోక్షించటం. సిలువలో పలికిన 7 మాటలు. ఆ యాజకుడు ఆ రక్తమును తీసుకుని 7 మారులు ప్రోక్షించవలను. యేసుక్రీస్తు వారు కూడా ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక. మన ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇంకా ఇదే సంఖ్యాకాండం 5వ వచనం. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలను, దాని చర్మము మాంసమును అతడు కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలను, దాని మాంసమును, దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడను దహింపవలను అన్నాడు. తన కన్నుల ఎదుట ఆ మాంసాన్ని, ఆ చర్మాన్ని, ఆ పేడను ఏం చేయాలంటే కనుక దహించాలి. అలా దహిస్తే కనుక అక్కడున్న ఆ వేస్ట్ అంతా కూడా ఏమవుతుందంటే కనుక పోతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారిలో మరొక అంశం మనం చూడగలిగితే కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. 26 కాదు 28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టు ఉండువారికి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును అన్నట్టు. యేసుక్రీస్తు వారు అనేకులు పాపములు భరించుటకు అందరి కన్నుల ఎదుట ఆయన ఏమయ్యాడంటే కనుక సిలువలో బలి అయిపోయాడు. అనేకులు పాపములు భరించడానికి. ఇప్పుడు అబ్రహాము కొడుకైన ఇస్సాకు బలవలసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముకు చాయిస్ ఇచ్చాడు. నీ కొడుకే కదయ్యా, నువ్వే నీ కొడుకుని బలి ఇవ్వడానికి ఇష్టపడ్డావు, వెనక తీయలేదు, ఆ మాట భయపడలేదు. నీకెంతుంటే మరి నాకెంత ఉండాలి? మీ పాపములన్నిటినీ భరించడానికి నా కుమారుని అందరి ఎదుట ఇదిగో నేను ఏం చేస్తానంటే కనుక బలిగా, అర్పణగా ఏం చేస్తానంటే అతన్ని అర్పిస్తా. అందరి ఎదుట ఇదిగో నువ్వు వెనక తీయలే, కానీ బలి ఆపాను. నేనైతే వెనక తీయను, నేను అనుకున్నది మొత్తం చేస్తా.
అందరి ఎదుట కూడా నా కుమారుని ఏం చేస్తానంటే అర్పణగా బలిగా చేస్తా. ఇది యేసుక్రీస్తు, దేవుడు యేసుక్రీస్తు వారికి నియమించిన బలి. అందరు ఇశ్రాయేలీయులు చూస్తుండగానే యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? సిలువ వేశారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటాన్ని ఆయనకి పెట్టారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. అనేక దెబ్బలు ఆయనకి తగిలినవి. ఆయన అర్పణముగా ఒకసారి అర్పింపబడ్డాడు. జంతువులైతే గనక ఏటేటా అర్పింపబడుతున్నాయి, పాపం చేసినప్పుడల్లా అర్పింపబడుతున్నాయి. కానీ ఏటేటా అర్పింపబడుతుంది, కానీ మనుషుల్లో పాపపు యొక్క ఆ చలనం పోవట్ల. ఇప్పుడు చలనం పోవాలంటే కనుక అందరూ చూస్తుండగా ఒక ఆయన, తనలాంటి దేహం కలిగిన ఒక ఆయన చనిపోవడం వల్ల మనుషులకు మార్పు కలుగుతుంది. ఈ అర్పణ అనేది అందరికీ నచ్చుతుంది. అందుకోసం యేసుక్రీస్తు వారు ఈ అర్పణ అనేది అవ్వాల్సి వచ్చింది. మరలా సంఖ్యాకాండం 19:6, సంఖ్యాకాండం 19:6. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, ఇసోపును, రక్తపు వర్ణపును నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చును, అగ్నిలో వాటిని వేయవలెను అన్నట్టు. ఆ యాజకుడు దేవదారు కర్ర, ఇసోపును, రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను ఏం చేయాలంటే కనుక కాల్చాలి. ఆ ఎర్రని పెయ్యను కాల్చాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో ఇవి ఎలా అప్లై అయినవి, ఎలా నెరవేరినవని చూస్తే కనుక ఆయన సిలువ వేసింది దేవదారు మ్రాను కర్ర. ఆయన సిలువ వేసింది ఏంటంటే కనుక దేవదారు మ్రాను. బైబిల్లో దేవదారు మ్రాను అని ఉండదు, కానీ దేవదారు కర్ర గురించి బైబిల్లో దేవదారు చెట్టు గురించి పాత నిబంధనలో చాలా చోట్ల రాయబడింది. ఆ కర్ర యొక్క గొప్పతనం, లేదా ఆ కర్ర కలిగిన ఆ విశాలత, హైటు, వాటి గురించి దేవుడు చెప్పాడు. మరి యేసుక్రీస్తు వారిని మ్రానుకు సిలువ వేసెను అని రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యములు 5:30. అపోస్తుల కార్యములు 5:30. మీరు మ్రానున వేలాడి వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలుకి బోధ చేశారు అపోస్తుడైన పేతురు గారు. మీరు యేసును మ్రాను మీద వేలాడి చేసి చంపారు. ఇప్పుడు వారి గుర్తుకు రావాలి, మ్రాను అనగానే ఇదిగో ఆ ఎర్రని పెయ్యకు ఇదిగో దేవదారు మానుతో చేయబడిన చెక్కలతో కాల్చారు. మీరు మ్రానున ఏలాడదీసి చంపిన యేసును మీ పితరుల దేవుడు, ఎందుకంటే వీళ్ళకి పితరులు అంటే బాగా పిచ్చ కదా, పితరులంటే మా పిచ్చలకే. యేసుక్రీస్తు వారు అంటే పిచ్చలేదు. నిజంగా యేసుక్రీస్తు వారు ఏ విషయం చెప్పినా మా పితరుడైన అబ్రహాము, మా పితరుడైన మోషే, మాకు మోషే రాసించిన ఆజ్ఞలు, ఒరే బాబు నేను ఆయన పంపగా వచ్చిన కుమారుణ్ణి, నన్ను మీరు నమ్మాలి, నన్ను ఆరాధించాలి, నేను దేవుణ్ణి అని ఎన్ని చెప్పినా అబ్రహాం కంటే గొప్పడవునువా, అబ్రహాం కంటే పెద్దోడువా, ఇవి మాట్లాడారు. వాళ్ళకి అర్థం అవ్వడానికి ఏం చెప్పలే, ఇదిగో
మీరు మ్రానుని ఏలాడదీసి చంపిన యేసును దేవుడు లేపాడంటే వీళ్ళకి అర్థం కాదు. మీ పితరుల దేవుడు ఏం చేశాడంటే కనుక లేపాడు. ఆయన మూడో దినాన లేపాడు. అదే పేతురు రాసిన పత్రిక కూడా చూద్దాం సార్. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 వచ్చు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తాను తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అంటున్నారు సార్. ఆయన మన పాపముల నిమిత్తము మ్రాను మీద మోసాడు. సిలువ ఆ కొయ్య మీద ఆయన ఏం చేశాడంటే మోసుకు వెళ్ళాడు. తర్వాత ఇస్సోపుతో దాన్ని ఏం చేయాలంటే కనుక కాల్చాలి. ఇస్సోపు యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. సిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి సిరకతో నింపి ఇసోపు పొడకు తగిలించి ఆయన నోటికి అందించెను. యేసుక్రీస్తు వారు ఏది చేయాలన్నా పాత నిబంధనలోది నెరవేర్చాలి. అక్కడికి సిలువలో చనిపోవడానికి కూడా పాత నిబంధనలో రాయబడిన వాటిని నెరవేర్చాలి. అది ఆయన యొక్క జీవితం. ఇసోపుతో, దేవదారు మ్రానుతో ఇవన్నీ ఎక్కడేమంటే కనుక ఆ ఎర్రన పీయకున్న ఛాయలు, అది ఛాయారూపకం, ఇది నిజస్వరూపం. పాత నిబంధనలో ఏ ఛాయలు ఉన్నావో అవి యేసుక్రీస్తు వారిలో రియల్గా నెరవేరాలి. ఇంకా ఏంటి? ఎర్రని అంగి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనం. వారు ఆయన వస్త్రమును తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి, ఆయన వస్త్రాన్ని తీశారు, ఎర్రని అంగి ఆయనకి ఏం చేశారు? తొడిగించి ఎర్రని అంగి తొడిగించి. ప్రతీది కూడా సిలువలో అది నెరవేరుతుందని సూచనగా ఇశ్రాయేలీయులకు చెప్పాడు. సూచనగా నెరవేరాల. ఇప్పుడు చేస్తారు, ఇప్పుడు చేయండి అని కాదు. ఒకవేళ యేసుక్రీస్తు వారు రాకపోతే మరలా చేసినా పర్లా. ఆల్రెడీ యేసుక్రీస్తు వారికి వచ్చి ఆ ఛాయలన్నీ కూడా నెరవేర్చి వెళ్ళి మరలా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనుషులకున్న ఆలోచన ఏంటంటే కనుక దేవుడు బ్రతకమన్న చెప్పిన విషయాల మీద ఫోకస్ ఉండదు. బ్రతకమన్న విషయాలు మరి ఏం చేయాలంటే కనుక ఉపవాస ప్రార్థనలు పెట్టుకోండి. మంచిదే ఉపవాస ప్రార్థన, ఓకే. ఇవి ఏం చేస్తాయంటే కనుక ఆ 2 రోజులు లేదా 3 రోజులు ఉపవాస ప్రార్థన పెడితే చివర్లో భోజనాలు ఉంటాయి కదా, ఇది చాలా తృప్తినిస్తుంది. అందరూ కలిపి చేసుకునేది. ప్రతి ఆదివారం ఆరాధనలోనికి రండి అంటే కనుక అప్పుడు జనం ఎక్కువ కనపడరు. 10 మంది 15 మంది కనపడతారు. అది ఉపవాస ప్రార్థన పెట్టి భోజనాలు పెడితే మాత్రం ఆ నెల చివరిలో మాత్రం బాగా ఎక్కువ కనబడతారు. అప్పుడు కనిపిస్తారు. మరి
అలాగే ఇశ్రాయేలుకి దేవుడు చెప్పినది ఏంటంటే కనుక పాపక్షమాపణ యేసుక్రీస్తు వారిలో ఉంది, ఆయన్ని శరణ వేడండిరా బాబు అంటే ఇదేదో కష్టంగా ఉంది. కానీ ఇప్పుడు ఒక చేయడానికి వీలుగా ఉండేదేంటి, ఒక ఎర్రనపై తీసుకొచ్చి బలిచ్చి అర్పించి ఒక చర్చిని కడితే ఎలా ఉంటుంది? చేయగలం, అది చేయగలం. మరి పాపం లేకుండా బ్రతకండి అంటే పాపం లేకుండా బ్రతకండి, పాపానికి దూరంగా ఉండండి, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. పాపానికి దూరంగా ఉండండి రా బాబు, మీ పాపాల కొరకు ఆయన చనిపోయాడు, మీ పాపాల కొరకు ఆయన మాన మీద వేలాడాడు అంటే కనుక ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏది ఇబ్బందిగా ఉండదంటే ఇది ఆజ్ఞ కాదు. మందిరం కట్టడం అంటే ఏముంది, అందరూ పోగేసి కావాల్సిన కర్రలు తెచ్చి మందిరం కట్టడం అంటే కష్టమే ఉంది. ఒక ఎర్రనపై తెచ్చారు, దాన్ని బలి ఇవ్వడం కష్టమే ఉంది, బలి ఇవ్వడం కష్టమే ఉంది. బలి ఇచ్చి తగలబెట్టడం ఏముంది? నువ్వే బలిగా మారిపోయి నిన్ను నీవు పాపం లేకుండా కాల్చుకుని నీవే ఆయనకు ఒక దహన బలిగా, నీవే దహన బలిగా. ఎందుకంటాడు కదా రోమిలికి రాసిన పత్రికలో, మీరు సజీవమైన బలిగా ఆయనకు సమర్పింపవలనని నేను వేడుకుంటున్నాను అంటాడు కదా. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అనుకుంటా. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పింపవలనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొల్చున్నాను. ఇట్టి సేవాయుక్తమైనది సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోండ్రా అంటే ఇది కొంచెం కష్టం. కానీ సజీవ యాగంగా ఒక దాన్ని బలిస్తామే, దాన్ని వెతికి దానిలో ఏ మత్సాలు ఏంది ఎతికి, వీళ్ళు మత్సలు ఉన్నావో లేదో మర్చిపోతున్నాడు. వీళ్ళు మత్సలు కనబడకుండా ఉండాలి అని మర్చిపోయి ఆ ఎర్రని పెయ్యిలో మత్సలు వెతుకుతున్నారు, వెంట్రుకలు వెతుకుతున్నారు. దానికి పెట్టే ఖర్చు, దానికి పెట్టే శ్రమ నీకు నువ్వు పెట్టుకుంటే నీవు సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోవాలి. ఎద్దును కాదురా బాబు, నీకు నీవు సజీవంగా సమర్పించుకోవాలి. నిన్ను నీవు మందిరంగా నిర్మించుకోవాలి. నిన్ను నీవు మందిరముగా ఆయనకి ఏం చేయాలంటే నిర్మింపబడాలి. ఆయన నీలోనికి రావడానికి ఏది అభ్యంతరంగా ఉందో, ఏది ఆటంకంగా ఉందో, నీ కన్నులకు, నీ దేహానికి, నీ ఆలోచనలకు వాటిని ఏం చేయాలంటే వదులుకోవాలి. ఇది ఎర్రని పెయ్యి మీద పడ్డారు, అది కడితే యేసుక్రీస్తు వారు ఎలాగే వస్తారు. ఆయన వస్తే నువ్వు వెళ్తావా లేదన్నది మాత్రం ఎవడో చూసుకోవట్లా. ఆయన వస్తే నువ్వు వెళ్తావా లేవా, ఇది మర్చిపోయారు. నేను నిర్మించుకోవాల్సిన మందిరం, నేను సజీవునిగా సమర్పించాల్సింది నేను అని మానేసి ఎర్రన పెయ్యి ఎంటుకలు బాగున్నాయా, అది మచ్చ ఉందా, అది తెచ్చారంట, దాన్ని ఒక రూమ్లో పెట్టారంట, భద్రంగా చూస్తున్నారంట, ఇంకేముంది కట్టేస్తారంట. మనుషుల ఆలోచనలు దాని మీద పడి దేవుని కోసం నిర్మింపబడాల్సిన ఆలోచనలన్నీ కూడా ఏమైపోయినాయంటే ప్రక్కకు వెళ్ళిపోతున్నాయి. ఇది చాలా విచారకరం. యేసుక్రీస్తులో ప్రతీది కూడా ఏమైందంటే కనుక నెరవేరింది. ఎన్నో అధ్యాయం చూసాం, 6వ వచనం చూసామా? అప్పుడు ఆ యాజకుడు బట్టలు ఉతుక్కుని నీళ్ళతో
ఉమ్, 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 ఉమ్. చాలు చాలు చాలు. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శిరస్నానము చేసిన తర్వాత పాళెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను అంటున్నాడు. సాయంకాలం వరకు కూడా అపవిత్రుడై ఉండెను. అతడు అపవిత్రుడు. ఎవరంటే కనుక యాజకుడు. యాజకుడు ఏమయ్యాడంటే కనుక అపవిత్రుడు. మనుషులు చేసిన పాపానికై ఆయన మీద అపవిత్రత అనేది వచ్చింది. అంటే మన అపవిత్ర ఆయన మీద ఏమైందంటే కనుక మోపబడింది. ఇప్పుడు ఆయన సాయంకాలం వరకు కూడా దాన్ని ఏం చేయాలంటే కనుక ఆ అపవిత్ర కొరకు సాయంకాలం వరకు కూడా స్నానం చేసిన తర్వాత పాళెము వెలుపల సాయంకాలం వరకు కూడా అపవిత్రుడిగా ఉండెను అని రాయబడింది. ఇప్పుడు మనుషుల అపరాధముల కొరకు యేసుక్రీస్తు వారు ఆయన మన పాపములు భరించడానికి ఏం చేశాడంటే ఆయన బలి అవ్వాల్సి వస్తుంది. దావీదు గారు ఒక మాట చెప్తున్నారు. కీర్తనల గ్రంథం ఇక్కడ ఒక ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 51:7 కీర్తనల గ్రంథం 51:7 నేను పవిత్రుడగినట్లు ఇస్సోపుతో నా పాపములను పరిహరింపము, హిమము కంటే తెల్లగా నుండినట్లు నన్ను కడుగు. ఆ యాజకుడు సాయంత్రం వరకు ఏమైనాడు? అపవిత్రుడై ఉన్నాడు. సాయంకాలం వరకు కూడా పాళెం వెలుపటే ఉండాలి, బయట ఉండాలి. లోనకొచ్చే అర్హత లేదు. మనం కూడా చేస్తున్న పాపాలకి మనం ఎక్కడ ఉండాలంటే కనుక నరకంలో ఉండాలి. బయటది నరకంలో ఉండాలి మనం చేసిన పాపాలకి. కానీ మన పాపాలు ఆయన భుజం మీద వేసుకుని ఏం చేశాడంటే ఆయన ఎలుపట ఉండాల్సి వచ్చింది. అందుకే తండ్రి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? అందుకే యేసుక్రీస్తు వారు చెయ్యి ఆయన వదిలేశాడు. ఎందుకని? మన అపరాధాలు ఆయన మీద ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు దావీదు అంటాడు, ఈ సోపుతో నన్ను కడుగు. ఆయన మనలను కడగగలడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. ఆయన కూడా రక్తమాంసములో పాలివాడయ్యాడు. వెలుపట ఉండడానికి మన నిమిత్తము. జీవితకాల మనుషులందరికీ మరణ భయం ఉంది. మరణ యొక్క వాంగ్మూలముతో ఉన్నాం మనం. మీ ఆస్తి ఏంటంటే కనుక ఆస్తి పత్రాలు మనం చూపిస్తాం. నాకున్న ఆస్తి ఇది, నాకున్న ఇల్లు ఇది, నాకున్న పొలం ఇది. కానీ మనుషులందరికీ కూడా ఒక పత్రం ఉంది. ఏంటది? మరణం అనే పత్రం ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ఉంది. మరణ యొక్క వాంగ్మూలం సంపాదించుకున్నాం మనం. అవ్వగారు చేసిన పాపాన్ని బట్టి మనందరికీ పాపం అనేది సంక్రమించింది. ఆ యొక్క పాపం వల్ల ఏమొచ్చిందంటే మనకి మరణం యొక్క వాంగ్మూలం ఇచ్చుకున్నాం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. అదే ఆ వాంగ్మూలముతో ఉన్నాం మనం. ఆ పత్రం సంపాదించాడు ప్రతి మనిషి కూడా. ఈ పత్రము చేత మనం ఏమైపోతామంటే కనుక అది ఇచ్చుకుని వెళితే కనుక మనకి
మరణమే. ఇప్పుడు ఆ వాంగ్మూలానంతటినీ కూడా ఆయన శరీరం ధరించుకుని ఆ పత్రాలన్నీ ఆయన తీసుకున్నాడు. అందుకే ఆయన ఆ వాంగ్మూలాన్ని సిలువకు కొట్టి అంటాడు. ఆ పత్రమును సిలువకు మ్రేకులతో కొట్టి మన యొక్క మరణం యొక్క వాంగ్మూలాన్ని యేసుక్రీస్తు ఏం చేస్తారంటే సిలువకు కొట్టారు. అదే చెప్తున్నాడు. ఆయన రక్తమాంసంలో పాలివాడైన యాలయనగా ఆయన ఏమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని, కావున ప్రజలు పాపమును పరిహారము కలుగు చేయుటకు దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునకు ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరు వంటి వాడే కావాలనను. అన్ని విషయాలలో ఆయన సహోదరుడు వంటి వాడి కావలసి వచ్చింది. ఇది ఆయన యొక్క మన కొరకు నెరవేర్చిన వాంగ్మూలము ఇది. ఇంకా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం కొంచెం ఓపిక పడితే ముగిస్తాం. ఇలాంటి ఆలోచన విధానం మీకు బయట ఎక్కడ కూడా ఉండరు. కాబట్టి కొంచెం ఓపిక బట్టి మరి వినగలిగితే కనుక చక్కటి మాటలు. యేసుక్రీస్తు వారు మన కొరకు శ్రమపడిన సందర్భాలు ఇవి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. 8వ అధ్యాయం 4వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించుటయే నడుచుకొనుచు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నిధులు నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. మన పాపపు యొక్క వాంగ్మూలానికి ఆయన శరీరం మీద ఏమైందంటే కనుక శిక్ష పడింది. ఇప్పుడు యేసుక్రీస్తు, అందుకే యేసుక్రీస్తు వారిలో ఉన్న వారందరికీ కూడా జీవము. ఆయనలో ఉన్నవారికి శిక్షావిధి లేదు. ఎందుకంటే మనం పడాల్సిన శిక్ష అది. యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదంటాడు. అది ఎక్కడంటే కనుక ఇది యేసుక్రీస్తు వారు మన శిక్షను భరించాడు కదా. అంటే ఆయన పడాల్సిన శిక్ష మనం పడాల్సిన శిక్ష ఆయన భరించాడు కాబట్టి, ఆయన మీద పడ్డది కాబట్టి. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకు లేదంటే శిక్షావిధి, ఆ శిక్షావిధి అంతా కూడా ఆయన భరించాడు. ఆయన మీద పడ్డది. మన శిక్షావిధిని ఆయన భరించాడు కాబట్టి మనకు శిక్షావిధి లేదు. తప్పించుకున్నమాట. యేసుక్రీస్తు వారిలా సిలువ వేయబడి చావాలంటే గనక చాలా కష్టం. అందుకే క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఇది ఆ రిఫరెన్స్ యొక్క అర్థం ఏంటంటే కనుక ఇది, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక ఇదిగో మనకు ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అందుకు శిక్ష అనేది మన మీద ఉండాల్సిన శిక్ష ఆయన మీద పడ్డది కాబట్టి మనకు శిక్షా విధి తప్పించుకున్నమాట. అమ్మ బ్రతికేమరా బాబు. చాలామంది అంటారు కదా, ఏదన్నా చిన్న ప్రమాదం నుంచి తప్పించుకుంటే అమ్మ బ్రతికేనరా బాబు అంటారు. మనం తప్పించుకున్నది మామూలు ప్రమాదం కాదు, మామూలు శిక్ష కాదు. మహాయాతన అనుభవించాలి యేసుక్రీస్తు రాకపోతే. ఆ వేతనంతటిని కూడా ఆయన ఏం చేశాడంటే కనుక శిక్షను అనుభవించి మరణించాల్సి వచ్చింది. చివరిగా ముగించుకుందాం. 8వ
9వ వచనం. ఎందుకు కూడా సరే చెప్పేసాను. మరియు ఒకడు మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాళెము వెలుపట పవిత్ర స్థలమందు ఉంచవలను. పాప పరిహారమై జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దానిని భద్రము చేయవలను. అది పాప పరిహారార్థ బలి. మరలా మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాళెము వెలుపట పవిత్ర స్థలమందు ఉంచవలను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీలు సమాజమునకు దానిని భద్రము చేయవలను. అది పాప పరిహారార్థ బలి. ఇప్పుడు 3వ మందిరం కట్టడానికి గురించి ఎక్కువగా మాట్లాడే రిఫరెన్స్ ఏంటంటే కనుక ఇదొకటి, ఈ రిఫరెన్స్ ఒకటి. ఆ పెయ్యి మరియు పవిత్రుడైన కూడా ఆ పెయ్యి యొక్క భస్మమును అంటే బూడిదను భద్రం చేసి పాళెం వెలుపట పవిత్ర స్థలమందు ఉంచవలను. అది పాళెం వెలుపట దాసేరు ఇశ్రాయేలుడు, అది దొరికేస్తుంది, దానికోసం చర్చిస్తున్నారు, వెతుకుతున్నారు అంటున్నారు. మళ్ళా పాప పరిహార జలము ఇశ్రాయేలీలు సమాజములకు దాన్ని భద్రము చేయవలను. అది పాప పరిహార్థ బలి. జలము కూడా ఏం చేస్తారంటే కనుక దాచారంట, అది కూడా దొరికిస్తుంది అంట. అన్ని సంవత్సరాలు ఒక పాత్రలో పెట్టిన జలం ఎలా ఉంటుంది? ఆవిరైపోదా? అప్పుడేమన్నా ఇత్తడి పాత్రలు అంటే కనుక ఆ కుండలో పెట్టేవారు. సరే, వాళ్ళొక ఉద్దేశాన్ని, వాళ్ళొక ఆలోచనని అలా ఉంచితే కనుక దీని ఉద్దేశం ఏంటో మనం వెతుకుదాం. దానికోసమేనా లేదా ఎందుకోసమైనా రాయబడింది అని అంటే కనుక జాగ్రత్తగా చదివితే కనుక మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాళెము ఎలుపల పవిత్ర స్థలమందు ఉంచవలను. ఒకటి, మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాళెము ఎలుపట పవిత్ర స్థలములో ఉంచవలను. ఎక్కడుంది ఇది? యేసుక్రీస్తు వారిలో ఎక్కడ నెరవేరింది? ఎక్కడ నెరవేరింది అంటే కనుక ఏది కూడా ఆయన నుండి తప్పిపోదు, ఏది కూడా ఆయనలో నెరవేరకుండా ఉండదు. జాగ్రత్తగా మనం చూడగలిగితే కనుక యోహాను సువార్త 19వ అధ్యాయం, ఈ మాట చూసి ముగించుకుందాం. ముగింపుకి వచ్చాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 38 నుంచి. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయు యేసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతునొద్దకు సెలవడిగాను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయి మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము బోళముతో కలిపిన ఆగరును రమారెమి 150 సేరులు ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చెప్పిన ఆ సుగంధ ద్రవ్యములను దానికి పూసి నారబట్టలు చుట్టి ఆయన సిలువ వేసిన స్థలముకు ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవ్వడు ఎప్పుడు ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉండెను. సమాధిలో సమీపించి ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరుచు స్థలము. ఇప్పుడు అక్కడ ఏమని కనపడుతుందంటే కనుక
మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి అంటున్నాడు. పవిత్రుడైన వాడు ఆ భస్మము యొక్క, అంటే ఆ ఎద్దు యేసుక్రీస్తు వారు దహనమైపోయారు, బలి అయిపోయారు. ఆ భస్మమును పోగు చేయాలి, భద్రం చేయాలి. అరిమత్తైన యేసోబు అనే ఆయన యేసుక్రీస్తు వారి దేహాన్ని ఏం చేశాడు? భద్రం చేశాడు. పవిత్రుడే కాదంటే కనుక లోకాసు వార్తలో చెప్తాడు. లోకాసు వార్త 23వ అధ్యాయం. ఏది కూడా ఒక పొల్లైనా ఒక చున్నైనా తప్పిపోదంటే ఆ మాటలో ఖచ్చితంగా కనబడతాం. లోకాసు వార్త 23వ అధ్యాయం 50 వచనం, 23:50 వచనం. అరిమత్తయను అని యూదుడు పట్టణ సభ్యుడై ఏసేపు ఒకడు ఉండెను. అతడు స్వజ్జనుడు, నీతిమంతుడనైండి వారి ఆలోచన వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యమున కొరకు కనిపెట్టుచుండువాడు. ఇప్పుడు ఎవరైనా పవిత్రుడే. అక్కడ రాయబడిన మాట, ఒక పవిత్రుడు ఆ భస్మమును ఏం చేయాలంటే కనుక పోగు చేయాలి, భద్రం చేయాలి. భద్రం చేయాలి. భస్మంగా ఎవరున్నారు? యేసుక్రీస్తు వారి యొక్క దేహం. యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని ఎవరు భద్రం చేశారు? అరుమత్తైన యోసేపు. అతడు ఎవరంటే కనుక ఒక పవిత్రుడు, ఒక నీతిమంతుడు, సజ్జనుడు, నీతిమంతుడనేంటి, వారి ఆలోచన వారి చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టు ఉండువాడంట. అంటే యేసుక్రీస్తు సిలువలో ఆ ఆలోచన ఆయన అంగీకరించలా, చంపడం. చూస్తున్నవాడు, యేసుక్రీస్తు వారిని ప్రతి అణువు చూసినవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో ఛాయలా నెరవేరుతుంది. తర్వాత అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగిన దానిని కిందకు దించి సన్నపు నారబట్టను చుట్టి తొలిచిన్న రాతి సమాధి ఉండెను. అందులో ఎవ్వడను అంతకు మునిపెన్నడను ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు విశ్రాంతి దినము. ఎవరు ఆ సమాధిలో ఉంచబడలేదు. అట్టి సమాధిలో ఒక పవిత్రుడు ఆ జలము లేదా ఆ భస్మమును, ఆ బూడిదను ఏం చేయాలంటే కనుక భద్రం చేశాడు. ఈ యొక్క రిఫరెన్స్కి అక్కడ ఆ ఉద్దేశముతో నెరవేరాలి. ఈ ఎర్రన పెయ్యి యొక్క ఉద్దేశం అంతా కూడా యేసుక్రీస్తు వారిలో నిజస్వరూపం కావాలి. ఇప్పుడు చదువుతాను 9వ వచనం. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాలెములు వెలుపట పవిత్ర స్థలము, అంటే ఎవరో ఉంచని స్థలం, అది ఎవరు ఎప్పుడు ఉంచిన కొత్త రాతి సమాధి స్థలములో ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దానిని భద్రము చేయవలను. అది పాప పరిహారార్థ బలి. అందుకే యేసుక్రీస్తు వారు 3వ రోజు సమాధిలో ఉండి లేచాడు. పాపానికి, మరణానికి శిక్ష వేశాడు. పాప పరిహారార్థ బలి అది. తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఆయన సజీవుడిగా లేచాడు సమాధిలో ఉండడం బట్టి. అది పాప పరిహారార్థ బలి. అందుకే ఈస్టర్ గురించి మాట్లాడుకుంటూ అందరూ అనుకుంటారు యేసుక్రీస్తు వారు ఈరోజు లేచాడు. క్రైస్తవులందరికీ ఇది ఒక పవిత్రమైన దినం. ఆయన మన కొరకు చనిపోయిన బలి అయిన ఒక దినం, పవిత్రమైన దినం. అది పవిత్రమైన దినం. అందుకే పాప పరిహారార్థ బలి. అరిమత్త యోసేపు భద్రం చేయాల్సిన యేసు దేహమును గురించి చెప్పబడిన మాటే ఇదిగో. ఒక పవిత్రుడు ఒక పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాళెము వెలుపట దాన్ని ఏం చేయాలంటే కనుక ఉంచాలి, భద్రం చేయాలి. ఎవరు పెట్టని ఒక సమాధిలో ఉంచాలి. ఇది ఈ యొక్క ఎర్రని పెయ్యి యొక్క ఉద్దేశం, ఎర్రని పెయ్యి యొక్క ఆలోచన. అది యేసుక్రీస్తు వారిలో నెరవేరడానికి
యేసుక్రీస్తు వారిలో నెరవేరడానికి, జరగడానికి ఆయన ముందుగా చెప్పిన ఉద్దేశం. ఇది యేసుక్రీస్తు వారు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిలో నెరవేరాలి అని ఈ బలి సిద్ధం చెయ్యండి అని మోషేకు చెప్పాడు. ఈ ఛాయలు ఏవైతే ఉన్నావో యేసుక్రీస్తు వారిలో నిజంగా కనబడతాయి, నిజస్వరూపం కనబడతాడు. కాబట్టి దీని ఉద్దేశం మీకు తెలియాలి కాబట్టని అప్పుడే మోషేకు దేవుడు చెప్పాడు. ఇది ఇశ్రాయేలీయులకు అర్థమై చావాల. ఇప్పటికైనా అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు వారి దగ్గర శరణ వేడితే ఆయన క్షమించి మరలా వారికి కూడా దేవుని యొక్క రాజ్యాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. మరలా రాబోతున్న ఆయన్ని మనం ఏం చేయాలంటే కనుక శరణ వేడాలి. అక్కడికి వెళ్ళడానికి మనం శరణ వేడాలి. మన ఉద్దేశాలు ఆయనతో పెనవేసుకోవడానికి సిద్ధపడాలి. అట్టి రీతిగా ఆయన వెంబడించేవారిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు తండ్రి. ఎర్రని పెయ్యి యొక్క ఉద్దేశము లేదా ఆ ఛాయలు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిలో ఎలా నెరవేరాయో మేము చూసాము నాయన. ప్రతిదీ మీ మాట తప్పిపోని మాట, ఏదైనా నెరవేరేది. మీ ఆలోచన, మీ ఉద్దేశాలు ప్రతిదీ నెరవేరేది. అంటే ఆలోచన కలిగి మేము ఉండడానికి సహాయాన్ని, ధన్యతను, కాపుదల, కృప అనుగ్రహింపచేసి నీ బిడ్డలందరినీ మీరు ఆకడలో మీ ఎదుట నిలబడే, పవిత్రులుగా నిలబడే శక్తిని దయచేయమంటూ కృప చేయమని క్రీస్తు వారి ఉద్దేశంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.